సో ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉండేవారికి నిరుద్యోగులకు మంచి అవకాశం. సో ఉచితంగా శిక్షణ, హాస్టల్ సదుపాయం, నెక్స్ట్ ఇంకా ప్లస్ ఫ్రీ భోజనం, ఫ్రీ హాస్టల్ సదుపాయం, అలాగే ఉచితంగా శిక్షణ ఇస్తూ ఉద్యోగాన్ని ఇచ్చే మంచి అవకాశాన్ని అయితే అసలు మిస్ చేసుకోవద్దు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. సో దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, దేంట్లో మనకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు, ఉద్యోగం ఎలా ఇస్తారు, సో ఆడవాళ్లకు అంటే మహిళలకు సంబంధించి టైలరింగ్ కోర్సు కానీ, మగ్గం వర్క్ కోర్సులు కానీ, నెక్స్ట్ ఇంకా పార్లర్ కోర్సులు ఇలాంటివి ఉంటాయి కదా. సో వీటిలో ఉచితంగా శిక్షణ ఇచ్చి మీకు శిక్షణ కంప్లీట్ అయిన తర్వాత విత్ సర్టిఫికేట్స్ కూడా ఇస్తారు. నెక్స్ట్ ఇంకా ఎవరైతే పురుషులు అబ్బాయిలు ఉంటారుగా వాళ్ళకు కూడా కంప్యూటర్స్కి సంబంధించిన కోర్సెస్ కానీ, నెక్స్ట్ ఇంకా రిపేర్స్ అంటే ఫ్రిడ్జ్ కానీ, ఏసీ, ఇంకా మొబైల్ రిపేర్స్ ఇలాంటివి శిక్షణ ఇస్తూ వాళ్ళకి ఫ్రీగా హాస్టల్ సదుపాయం, నెక్స్ట్ ఇంకా ఫ్రీ భోజనం ఇస్తూ శిక్షణ అందిస్తూ మనకు సర్టిఫికేట్స్ కూడా ఇస్తున్నారు, ఉద్యోగం కూడా ఇస్తారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. హలో అండి, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. సో ఇది వచ్చేసి మనకు బ్యాంకర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ BIRED ఆర్గనైజేషన్ నుంచి దీన్ని అయితే రిలీజ్ చేశారు. సో దీంట్లోనే మనం తెలుగులో బ్యాంకర్ల గ్రామీణ మరియు ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ నుంచి ఈ ఆఫర్ అయితే వచ్చింది మనకు. సో దీనికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేస్తాను, చూసేయండి. సో ఇది వచ్చేసి మీకు దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు ఈజీగా ఓపెన్ చేసి అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ఓవర్లు అయితే ఇలా ఉంది చూడండి. బ్యాంకర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ BIRED. సో బ్యాంకర్ల గ్రామీణ మరియు ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ. సో దీంట్లో హోమ్, అబౌట్ హౌస్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా మనకు. సో కింద వెల్కమ్ టు BIRED అని ఉంది కదా. సో దీనికి సంబంధించిన కింద మనకు కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. మోర్ ట్రైనింగ్ ప్రొవైడ్ ఫర్ మెన్ అంటే మెన్స్ కోసం ఏమి ఇచ్చారంటే మొబైల్ సర్వీసింగ్. సో మొబైల్ సర్వీసింగ్లో మనకు శిక్షణ ఇస్తారు. నెక్స్ట్ ఇంకా MS ఆఫీస్, టాలీ విత్ GST, నెక్స్ట్ ఇంకా రిఫ్రిజిరేటర్ అండ్ AC రిపేర్, నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ అండ్ పంప్ సెట్ రిపేర్, నెక్స్ట్ ట్రైనింగ్ ప్రొవైడ్ ఫర్ ఉమెన్. సో ఉమెన్స్కి సంబంధించి టైలరింగ్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్, MS ఆఫీస్, టాలీ విత్ GST, మగ్గం వర్క్స్ అండ్ జార్డుసి, నెక్స్ట్ బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్. సో ఇది ఉమెన్స్కి సంబంధించి జనరల్ గైడ్లైన్స్. సో మీరు ఈ అప్లికేషన్ చేయాలనుకునే వాళ్ళు ముందుగా మనకు కొంచెం వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, దాన్ని చదువుకున్న తర్వాతనే మీరు దీనికి సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్ చేయడానికి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయడానికి చూడండి. సో ఫస్ట్ డీటెయిల్స్ చదువుదాం. సో శిక్షణ కార్యక్రమ సమయంలో అభ్యర్థులు ఇన్స్టిట్యూట్ హాస్టల్లోనే బస చేయవాలని, అంటే ఎవరైతే శిక్షణ పొందాలి అనుకుంటున్నారో ఫ్రీగా, సో వాళ్ళు కంపల్సరీ అక్కడికే వెళ్ళి శిక్షణ అనేది తీసుకోవాలి, ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అందులో హాస్టల్లో ఉంటూనే ఈ ట్రైనింగ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. శిక్షణార్థులకు ఉచిత భోజనం మరియు వసతి సౌకర్యం కలదు. ప్రతి అభ్యర్థికి శిక్షణ కాలంలో ఉపయోగించుకుంటకు మంచం, పరుపు, దిండు, దుప్పట్లు సంస్థచే ఇవ్వబడును. సో ఫ్రీగా హాస్టల్ వాళ్ళే ఇస్తున్నారు, భోజనం పెడుతున్నారు, ఇంకా కప్పుకోవడానికి చెద్దరి, పడుకోవడానికి పరుపు కూడా ఇస్తున్నారు. ఉచితంగా శిక్షణ అయితే ఇవ్వబడును. సో ఎలాంటి పైసలు లేకుండా ఫ్రీగా ట్రైనింగ్ అయితే వాళ్ళు ఇస్తారు. శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు మాత్రమే యోగ్యత పత్రం, అంటే శిక్షణ ఆఫ్టర్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాతనే సర్టిఫికేట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. చదువు కొనసాగిస్తున్న వారు ఈ శిక్షణ కార్యక్రమానికి అర్హులు కారు. అంటే ఎవరైతే ఇప్పుడు చదువు కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళైతే దీనికి అర్హులు కారు. అంటే ఆల్రెడీ చదువుకొని ఖాళీగా ఉంటారు కదా, సో జాబ్ కోసం వెయిట్ చేస్తుంటారు కదా, సో వాళ్ళ కోసం ఇది మంచి అవకాశం. అభ్యర్థులకు శిక్షణకు వచ్చేటప్పుడు 45 రోజులకు సరిపడా తమ దుస్తులు, బ్రష్, పేస్ట్ మొదలగు సొంత వస్తువులు తెచ్చుకోవాలను. సో మీకు కావాల్సిన పర్సనల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్ళండి. వ్యక్తిగత వస్తువులను భద్రపరచుకుంటకు కావాల్సిన పెట్టె, బ్యాగు, తాళంతో సహా మీరే తెచ్చుకోవాలను. ఎందుకంటే ఫ్రీగా ఇచ్చే కోర్సు చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు, సెక్యూరిటీ పర్పస్లో చెప్తున్నారు వీళ్ళు. సో మీరే మీ బ్యాగ్స్, తాళం విత్ సెక్యూర్గా ఉండేది తీసుకెళ్ళండి. సో ఇది జనరల్ గైడ్ లైన్స్. సో నెక్స్ట్ ఫెసిలిటీస్. సో ఫెసిలిటీస్ ఏమున్నాయి చూద్దాం. 4
లెక్చర్ హాల్స్ సఫిషియంట్ టు కండక్ట్ ట్రైనింగ్ సైమల్టేనియస్లీ ఫర్ 100 ట్రైనీస్ ఎట్ ఏ టైమ్. సో వన్ టైంలో మనకు ఒక 100 మెంబర్స్కి ట్రైనింగ్ ఇచ్చేంత హాల్ అయితే సో ఉంది. 1 కంప్యూటర్ సాఫ్ట్వేర్ టీచింగ్ ల్యాబ్ విత్ 30 మిషన్స్ 1 సిస్టమ్ ఫర్ ఈచ్ ట్రైనీ. సో సిస్టమ్స్ పరంగా కూడా మనకు ట్రైనింగ్లో 30 మెషిన్స్ అంటే 30 ఉన్నాయంట. సో ఈజీగా మనం ట్రైనింగ్ అయితే తీసుకోవచ్చు. 1 కంప్యూటర్ హార్డ్వేర్ ల్యాబ్ విత్ 12 డెస్క్టాప్స్ అండ్ 6 ల్యాప్టాప్స్. సో ల్యాబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంట్లో 30 మిషన్స్, 12 డెస్క్టాప్స్ అండ్ 6 ల్యాప్టాప్స్ కూడా ఉన్నాయి. 1 మొబైల్ రిపేర్ సర్వీసింగ్ యూనిట్. సో మొబైల్ రిపేర్కి సంబంధించిన సర్వీసింగ్ యూనిట్ కూడా ఉంది. నెక్స్ట్ మైక్రో ఇరిగేషన్ డెమో హాల్ కూడా ఉంది. 1 ఎలక్ట్రికల్ ల్యాబ్ కూడా ఉంది. సో మనకు ఎలక్ట్రికల్కి సంబంధించిన రిపేర్స్ కూడా ఉంది కదా, సో దానికి సంబంధించినవి. 5 హాస్టల్స్ టు అకామిడేట్ 100 ట్రైనీస్ ఎట్ ఏ టైమ్. సో మొత్తంగా టోటల్గా 5 హాస్టల్స్ ఉన్నాయి. దాంట్లో 100 మెంబర్స్కి ట్రైనింగ్ ఇచ్చేంత ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. 1 విజిటింగ్ ఫ్యాకల్టీ రెసిడెన్షియల్ క్వార్టర్. సో విజిటింగ్ ఫ్యాకల్టీ కూడా మనకు అక్కడనే ఉంటారు. 1 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, 1 లైబ్రరీ, 1 కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్. సో మనకు ఫుడ్ అంతా అక్కడనే కాబట్టి డైనింగ్ హాల్ అన్నీ అందులోనే ప్రొవైడ్ చేస్తారు, మనకు అక్కడే తింటాం కూడా. సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ సర్టిఫికేషన్ లిస్ట్ అని ఉంది కదా, సో మీరు దీన్ని అప్లై చేయాలనుకున్న వాళ్ళ కోసం ఎసెన్షియల్ సర్టిఫికేట్స్ ఐటమ్స్ టు బి సబ్మిటెడ్ బై ది ట్రైనీస్ ఎట్ ద టైమ్స్ ఆఫ్ అడ్మిషన్. సో మీరు అడ్మిషన్ తీసుకోవాలనుకునేటప్పుడు, అప్లికేషన్ చేయాలనుకునేటప్పుడు ఈ సర్టిఫికేట్స్ అన్నీ పక్కన పెట్టేసి ఆన్లైన్ అప్లికేషన్ ఆప్షన్ ఉంది. సో ఫస్ట్ ఈ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్నాయో చెక్ చేసుకోండి. ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఫర్ క్యాండిడేట్ స్టడీడ్ అప్ టు 10th క్లాస్ ఆర్ ఎనీ అదర్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్. సో మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే ఉంచుకోండి. నెక్స్ట్ ఇంకా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ మార్క్స్ లిస్ట్ ఆఫ్ క్వాలిఫికేషన్. సో మీ క్వాలిఫికేషన్కి మీ ఒరిజినల్ మెమో ఉందా లేదా చెక్ చేసుకోండి. 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్. నెక్స్ట్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ 1 and 2 above. జిరాక్స్ కాపీ ఆఫ్ ఆధార్ కార్డ్ కంపల్సరీ. జిరాక్స్ కాపీ ఆఫ్ ఆరోగ్యశ్రీ కార్డ్ ఇఫ్ అవైలబుల్. సో మీ దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు ఉంది అంటే పెట్టుకోండి, లేదు అంటే అవసరం లేదు. ఇఫ్ అవైలబుల్ అని ఇచ్చారు, ఒకవేళ ఉంటే ఈ ఆరోగ్యశ్రీ కార్డు అనేది దానికి పెట్టండి. సో ఇది మనకు సర్టిఫికేషన్ లిస్ట్, అంటే సర్టిఫికేట్స్ ఏమేమి కావాలన్నది. సో ఇప్పుడు మనం గైడ్ లైన్స్ విన్నాం, ఫెసిలిటీస్ చూసాం, సో సర్టిఫికేట్స్ కావాల్సినవి చూసుకున్నాం. సో రూల్స్ అన్నీ చెప్పాం కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా, సో దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీరు ఈజీగా ఇందులోనే మనం ఆన్లైన్ అప్లికేషన్ అని చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్లీజ్ రీడ్ అడ్మిషన్ నోటిఫికేషన్ బిఫోర్ ఫిల్ అప్ ద రిజిస్ట్రేషన్ ఫామ్. సో మీరు ఫస్ట్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సో కండిషన్స్ ఏవైతే అవన్నీ చదువుకున్నాక దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు కదా, ఎవరు అర్హులు కారు, ఎవరు అర్హులు, సో ఫెసిలిటీస్ ఎలా ఉండాలంటే వీళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు ఫ్రీగా కాబట్టి కంపల్సరీ. చాలామంది ఏమనుకుంటారు, ఊర్లో ఉండి ట్రైనింగ్ అక్కడ నుంచి తీసుకొని ఇంటికి వచ్చి ఉండొచ్చు అని అనుకుంటారు కదా, సో అలాంటి కాదు, డైరెక్ట్గా వెళ్ళి హాస్టల్లో ఉంటూనే ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళ కోసమే ఇది. సో దానికోసమే మళ్ళీ ఒకసారి ఆఫ్టర్ బిఫోర్ రిజిస్ట్రేషన్కి ముందు ఇవన్నీ చదువుకున్న తర్వాతనే రిజిస్ట్రేషన్ అనేది చేయండి. సో స్వయం ఉపాధి శిక్షణ కొరకు దరఖాస్తు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇక్కడ నేనేం ఫిల్ చేయట్లేదు, చెప్తాను డీటెయిల్స్. మీరు పూర్తి పేరు, ఫుల్ నేమ్ అయితే రాయండి. ఇక్కడ ఎవరైతే క్యాండిడేట్ అప్లై చేయాలనుకుంటున్నారో వారి డీటెయిల్స్ ఇందులో రాయాలి. తండ్రి లేదా భర్త పేరు, ఫాదర్, హస్బెండ్ నేమ్, పెళ్ళైన వాళ్ళు హస్బెండ్ నేమ్ రాయండి. నెక్స్ట్ పూర్తి చిరునామా, ఫుల్ అడ్రస్, ఇంటి నెంబర్ రాయండి, ఫుల్ అడ్రస్, వీధి, మండలం, పిన్ కోడ్ నెంబర్, గ్రామం, విలేజ్, డిస్టిక్. సో ఇక్కడ ఈ డిస్టిక్స్లలో కూడా మీరు ఓల్డ్ డిస్టిక్సే ఇచ్చారు, అంటే న్యూ డిస్టిక్స్ కాదు, ఉమ్మడి ఆంధ్ర ఉన్నప్పుడు ఉన్న డిస్టిక్సే ఉన్నాయి. సో మీరు అలానే ఇవ్వండి. అప్పుడు ఏ డిస్టిక్ ఉందో అదే డిస్టిక్ ఇవ్వండి. సో నెక్స్ట్ ఇంకా మొబైల్ నెంబర్, ఇక్కడ చూడండి వాట్సాప్ నెంబర్కు మా ఆఫీస్ నుండి ఫోన్ చేసి సీట్ కన్ఫర్మ్ చేస్తాం. అంటే మీరు ఇప్పుడు వాడే మొబైల్ నెంబర్, సో ఏదైతే మీకు కమ్యూనికేషన్ చేయడానికి అడ్రస్ నెంబర్, ఇప్పుడున్న రీసెంట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ పనిచేసే ఫోన్ నెంబర్ అయితే అక్కడ రాయండి, అది కూడా మీ దగ్గర ఉండండి. సో ఎందుకంటే వీళ్ళు ఉచితంగా ఇచ్చే శిక్షణ కాబట్టి కొన్ని సీట్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి మీరు దాన్ని యూజ్ చేసుకోవాలంటే మాత్రం కరెక్ట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి, వాళ్ళే కాల్ చేసి సీట్ అనేది కన్ఫర్మ్ చేస్తారు. ఆధార్ నెంబర్ రాయండి ఇక్కడ. నెక్స్ట్ ఇంకా డేట్ ఆఫ్ బర్త్, సో మీరు యాజ్ పర్ 10th మెమో ప్రకారం ఎలా ఉందో అలా ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి. ఏజ్ ఇక్కడ వేసేయండి.
క్వాలిఫికేషన్స్ ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా మీకు మీకు బీకామ్ బీటెక్ ఇలాంటి ఇంకా ఎక్స్ట్రా ఎస్ఎస్సి కాకుండా ఎక్స్ట్రా మీరు ఎంతవరకు చదువుకున్నారో ఆ క్వాలిఫికేషన్ అయితే ఎంటర్ చేయండి. ఇంకా మేల్ ఆర్ ఫీమేల్ ఇక్కడ ఎంటర్ చేయండి. కేటగిరీ వివరాలు, సో మీ క్యాస్ట్ ఏంటి, బీసీయా, ఎస్టీయా, ఎస్సీయా, మైనారిటీ, ఓసీ అది ఇక్కడ టిక్ చేయండి. మ్యారేజ్ అయిందా కాలేదా. శిక్షణ పొందాలనుకునే అంశం సెలెక్ట్ ద ఐటమ్ ఫర్ ట్రైనింగ్. సో ఇక్కడ మీరు ఎంఎస్ ఆఫీస్, పీసీ, హార్డ్వేర్ అండ్ ల్యాప్టాప్ సర్వీసింగ్, రిఫ్రిజిరేటర్, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఆన్లైన్ క్లాసెస్. సో ఇందులో ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న కోర్సెస్ అయితే ఇవే. సో మనకు స్టార్టింగ్లో ఇచ్చారు కదా అది లేడీస్ పర్పస్లో టైలరింగ్ కానీ లేకపోతే మగ్గం వర్క్ అలా, ఇప్పుడు ఉన్నాయైతే ఇందులో ఇవి. సో మీరు ఇందులో ఎంఎస్ ఆఫీస్ అయినా పైథాన్ ప్రోగ్రామింగ్కి ఇప్పుడు చాలా డిమాండ్ అయితే ఉంది. చాలామంది దానిపైన కోర్సెస్ తీసుకొని జాబ్స్ అయితే చేస్తున్నారు. సో మీరు ఇదైనా చేసుకోవచ్చు, మీ ఇష్టం ఉన్న ఫీల్డ్ని ఇందులో ఎంచుకోండి. నెక్స్ట్ ఇదివరలో మా సంస్థలో శిక్షణ పొందారా అంటే ఇంతకుముందుకి ఎప్పుడైనా ఇలాంటి ఫ్రీ ట్రైనింగ్ శిక్షణలో మీరు ఎప్పుడైనా అప్లై చేసి ట్రైనింగ్ తీసుకున్నారా లేదా అన్నది ఇక్కడ ఎంటర్ చేయండి. అవునైతే అవును, లేదైతే లేదు. శిక్షణ అనంతరం ఏం చేయదలుచుకున్నారు, వ్యాపారం, బిజినెస్ లేదా ఉద్యోగం, జాబ్. సో మగ్గం వర్క్ అనుకోండి, మనమే తెచ్చుకొని బిజినెస్ చేసుకోవచ్చు అలాంటివి అయితే. నెక్స్ట్ జాబ్ చేయాలనుకుంటున్నా, బిజినెస్ చేయాలనుకుంటున్నారు, రిపేర్ చేసినా కానీ మనమే సొంతంగా ఏదైనా షాప్ పెట్టాలనుకుంటున్నారా, మొబైల్స్ కానీ ఏసీ ఇలా ఫ్రిడ్జెస్ ఉన్నాయి కదా. సో మీరు డిసైడ్ చేసుకుని ఇక్కడ వేసేయండి. నెక్స్ట్ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ అనేది ఫిల్ అయిపోతుంది. సో ఇలా మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఇది అప్లై చేయాలి. సో ఇక్కడ ఇంకా మీరు పైన నెక్స్ట్ బ్యాచ్ అని ఉంది కదా, ఇక్కడ అనౌన్స్మెంట్ లెటర్ దీనిపైన క్లిక్ చేస్తే ఆన్లైన్ అడ్మిషన్ నోటిఫికేషన్ లెటర్ ఫర్ జెంట్స్ బ్యాచ్, నోటిఫికేషన్ ఫర్ లేడీస్ అండ్ జెంట్స్ బ్యాచ్. సో ఇక్కడ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తే మీరు ఇప్పుడు చేయాలనుకున్న అప్లికేషన్ ఏదైతే ఉందో ఇక్కడ పీడిఎఫ్ అయితే ఇస్తారు. సో పీడిఎఫ్ ఓపెన్ చేసి ఇప్పుడు ఈ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది మీరు తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మొత్తం క్లియర్గా ఇచ్చారు జెంట్స్ ప్రోగ్రామ్స్. ఇది జెంట్స్ వాళ్ళకైతే 4th 7th 4వ నెల అంటే ఏప్రిల్ 7th రోజు స్టార్ట్ అవుతుంది. 14th 5th వరకు అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, బిఐఆర్డి ఇన్స్టిట్యూట్, రాజేంద్ర నగర్, హైదరాబాద్. సో ఎంఎస్ ఆఫీస్ ఇంటర్ పాస్ అండ్ అబౌవ్ 38 days బ్యాచ్ డ్యూరేషన్ అంటే మనకు 38 daysలో అవుతుంది. అంటే 25 members కలిపి ఉంటుంది. ఏజ్ 19 to 30 years ఉండాలి. సో నెక్స్ట్ ఇంకా పీసీ, హార్డ్వేర్ అండ్ ల్యాప్టాప్ సర్వీసింగ్ ఉంది కదా, సో దీనికి వచ్చేసి ఇంటర్ పాస్ అండ్ అబౌవ్ 38 days ఉంటుంది. ఇది కూడా 25 membersకి 19 to 30 ఏజ్ ఉండాలి. నెక్స్ట్ రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ రిపేర్ కూడా ఎస్ఎస్సి పాస్ అండ్ అబౌవ్, ఎస్ఎస్సి వాళ్ళు కూడా దీనికి పెట్టుకోవచ్చు. 38 days ఉంటుంది. డ్యూరేషన్ అయితే 25 members, 19 to 30 ఏజ్. The persons with professional qualification like engineering, MBA, MCA, B.Ed and college going students are not eligible for the training. అంటే ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్గా కంటిన్యూగా స్టడీ చేస్తున్నారో ఆఫ్టర్ డిగ్రీ తర్వాత MBA, MCA అలా చేసే వాళ్ళు కూడా అప్లై చేస్తారు కదా, సో వాళ్ళైతే అర్హులు కాదు, ఎలిజిబుల్ కాదు అన్నట్టు దీనికైతే. The candidates who trained earlier in the institute for any course are not eligible. సో మొత్తానికి ఇది మనకు 7th రోజు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ప్లేస్ వచ్చేసి హైదరాబాద్, రాజేంద్ర నగర్. బిఐఆర్డి ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందంటే రాజేంద్ర నగర్, హైదరాబాద్లో ఉంటుంది. ఇది జెంట్స్కి సంబంధించింది పీడిఎఫ్. నెక్స్ట్ ఇంకా లేడీస్ బ్యాచ్ చూడండి. సో ఇది కూడా మనం డౌన్లోడ్ చేద్దాం. సో దీనికి సంబంధించిన డేట్ ఎప్పుడు ఉంది చూద్దాం. సో ఇది ఉమెన్స్కి సంబంధించిన బ్యాచ్. ఇది ఎప్పుడు ఉంది అంటే 3rd అంటే ఏప్రిల్ 3కి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. 9th డేటు 5th మే వరకు అయితే ఇది అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే ఏప్రిల్ 3rd రోజు స్టార్ట్ అయ్యి 5th మే వరకు, మే 9th వరకు అయితే ఇది అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో దీంట్లో ఉమెన్స్ అండ్ జెంట్స్ బ్యాచ్లో ఓన్లీ కోర్స్ వచ్చేసి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఉంది. దీనికి ఇంటర్ 10+2 పాస్ అండ్ అబౌవ్ విత్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అంటే
ఇంటర్ పాస్ అయినా డిగ్రీ ఇంకెక్కువ ఉన్నా పర్వాలేదు. ఏజ్ వచ్చేసి 19 to 35 years ఉండాలి. డ్యూరేషన్ బ్యాచ్ వచ్చేసి మనకు 30 daysలో ఉంటుంది. నెక్స్ట్ 10 AM to 12 PM అంటే టైం కూడా ఇచ్చారు. సో ఇది మొత్తానికి ఉమెన్కి సంబంధించిన బ్యాచ్ డీటెయిల్స్. సో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోండి. సో మొత్తానికి ఇది మనకు ఉచితంగా శిక్షణ ఇచ్చేది. సో అన్నీ ఒకేసారి పెట్టరు. ఆల్మోస్ట్ టైలరింగ్ కానీ ఇవన్నీ మనకు ఉన్నప్పుడే మనం ఈ కోర్సులు అనేది తీసుకోవాలి. ఇప్పుడు పైథాన్ కోర్స్ మీద ఉంది కాబట్టి కంపల్సరీ తీసుకోండి. ఫ్రీగా నేర్పించే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే, నాలెడ్జ్ అయితే కంపల్సరీ వస్తుంది. సర్టిఫికేట్ కూడా ఇస్తారు. మనం కంటిన్యూగా నేర్చుకొని కంప్లీట్ శిక్షణ పొందితే, కంప్లీట్ ట్రైనింగ్ చేస్తే అక్కడే ఉండి విత్ సర్టిఫికేట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి అసలు మిస్ చేసుకోవద్దు ఇలాంటి ఆఫర్ అయితే. సో చాలా బాగుంది. సో ఇది వాళ్ళ వీడియో. మీకు నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. యూస్ఫుల్ అయితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. సో ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళందరికీ తప్పకుండా షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే మాత్రం తప్పకుండా అందరికీ రీచ్ అవుతుంది. రీచ్ అయితే అందరికీ యూస్ఫుల్ అవుతుంది. సో తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఇలాంటి వాటి మీద చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ ట్రైనింగ్ తీసుకోవడానికైనా సరిగ్గా డబ్బులు లేకుండా, లేకపోతే హాస్టల్కి వెళ్ళి ఉండే ఫెసిలిటీస్ లేక, సో దానికి కూడా పైసలు కావాలి కాబట్టి చాలామంది సో వెళ్ళని వద్దని అనుకుంటారు కదా. సో వాళ్ళ కోసం ఇది మంచి అవకాశం. డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ శృతి. థ్యాంక్ యూ.